హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి పార్ట్ 3 వీడియో అనమాట. దీనికి సంబంధించిన పార్ట్ 1 అలాగే పార్ట్ 2 వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. మీకు కావాలనుకుంటే ప్లేలిస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకేనా? సో మీ అందరికీ ఒక క్వశ్చన్. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, మీ అందరికీ తెలుసు నా వే ఆఫ్ టీచింగ్ అనేది లిటిల్ బిట్ స్లోగా ఉంటుంది అనేసి, అవునా కదా? సో అది కొంతమందికి బోరింగ్గా ఉంటుంది, అలాగే కొంతమందికి క్లియర్ కట్గా ఉంటుంది. సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. క్వశ్చన్ నెంబర్ 76. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ 70 km/h passes a person riding parallel to the railway line moving in the opposite direction in 2 seconds. If the rider goes in the same direction, the train takes 5 seconds to pass him. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద రైడర్ అంటున్నాడు. అంటే రైడర్ స్పీడ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఫైనల్గా. ఇక్కడ క్వశ్చన్లోకి వెళ్ళబోయే ముందు చిన్న కాన్సెప్ట్ సింపుల్గా చెప్పేస్తా, జాగ్రత్త చూడండి. ఇక్కడ వీడు స్టాండింగ్ పర్సన్ అనమాట. వీడు వచ్చేసి పర్సన్. అయితే ఇది వచ్చేసి ట్రైన్. ఈ బ్లాక్ కలర్ బాక్స్ చూసారా, ఇది ట్రైన్. స్టార్టింగ్ ట్రైన్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు ఈ ట్రైన్ అనేది ఈ పర్సన్ని క్రాస్ చేయాలంటే ఇదిగోండి ఇలా వెళ్ళిద్ది, అవునా కదా? ఇదిగోండి ఎలా వెళ్ళిద్ది, మూవ్ అయింది. ఎప్పుడైతే లాస్ట్ బోగి ఇక్కడికి వస్తుందో అప్పుడు ఏమంటాం మనం, పర్సన్ని క్రాస్ చేసింది అంటాం. మరి క్రాస్ చేసినప్పుడు ట్రైన్ పొజిషన్ ఎక్కడుంది? ఇదిగోండి ట్రైన్ ఇక్కడికి వచ్చేసింది. అంటే ఇక్కడ ఉండాల్సిన ట్రైన్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఈ పర్సన్ క్రాస్ చేసే మూమెంట్లో ట్రైన్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయింది. అంటే ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనమాట. మరి ఈ డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది? దేనికి ఈక్వల్ అవుతుంది అంటే జాగ్రత్త చూడండి. ఈ డిస్టెన్స్ ఏంటి? లెంత్ ఆఫ్ ద ట్రైన్ అని కదా. అలా ఈ డిస్టెన్స్ కూడా ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ద ట్రైన్. అంటే సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే, ఒక పర్సన్ని ట్రైన్ క్రాస్ చేయాలంటే అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? ఎంత డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఉందో అంత డిస్టెన్స్. సో అలా ఎల్టీ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. ఎల్టీ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్. ఎప్పుడు పర్సన్ని క్రాస్ చేయాలంటే. అదే ఒకవేళ ప్లాట్ఫామ్ని కనుక క్రాస్ చేయాలంటే అప్పుడు ఏమవుతుందంటే దీనికి +LP అంటే లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ని యాడ్ చేస్తాం. ఎందుకంటే ప్లాట్ఫామ్కి లెంత్ ఉంటుంది, అవునా కదా? అప్పుడు ఆ లెంత్ ఏదైతే ఉంటుందో దాన్ని దీనికి యాడ్ చేస్తాం. అప్పుడు ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలంటే ఇదిగోండి ఆ డిస్టెన్స్ ఏమవుతుంది? LT + LP అవుతుంది. కానీ ఇక్కడ పర్సనే కాబట్టి పర్సన్కి లెంత్ ఉండదు కాబట్టి ఓన్లీ LT వరకే కన్సిడర్ చేస్తాం. ఓకేనా? సో అలా పర్సన్ క్రాస్ చేయాలంటే LT అయితే, ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలంటే LT + LP. ఓకేనా? సో అది అనమాట డిస్టెన్స్ అనేది. సో దీన్ని బట్టి ఈ క్వశ్చన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో జాగ్రత్త చూడండి. సో చూడండి, ఫస్ట్ ఏమంటున్నాడు, ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ 70 km/h passes a person riding parallel to the railway track moving in the opposite direction. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ప్యారలల్ అని ముందు ఉంది కదా, దీన్ని చూసేసి ట్రైన్కి ప్యారలల్ ఏమో అనుకుంటారు. ట్రైన్కి ప్యారలల్ కాదు, ఇక్కడ క్లియర్గా చూస్తే ప్యారలల్ టు ది రైల్వే లైన్కి ప్యారలల్ అనమాట. అంటే ట్రైన్కి కాదు. ఇక్కడ చూడండి, ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్ ఎవరికి? ట్రైన్కి ఆపోజిట్లో వస్తున్నాడు రైడర్ అనేవాడు. సో చూడండి ఏమవుతుందో, ఇదిగోండి ట్రైన్ ఇలా మూవ్ అవుతుంది. ఫస్ట్ కేసులో ఇలా వెళ్తే ఆపోజిట్లో రైడర్ ఎలా వస్తున్నాడు? దీనికి ఆపోజిట్గా ఇలా వస్తున్నాడు అనమాట. విత్ స్పీడ్ ఎంతో తెలియదు. విత్ స్పీడ్ సపోజ్ SR అనుకుందాం. రైడర్ స్పీడ్ కదా అది, సో SR అనుకుందాం. ట్రైన్ స్పీడ్ వచ్చేసి 70 km/h. ఇదిగోండి 70 km/h. సో ఇది ఫస్ట్ కేస్. చూడండి, ఇక్కడ ఆపోజిట్లో వచ్చే ఈ పర్సన్ని క్రాస్ చేయడానికి ట్రైన్కి టైం ఎంత పట్టింది? 2 seconds. అలా టైం 1 = 2 seconds. సో ఇక్కడ చూడండి, సెకండ్ కండిషన్ ఏమంటున్నాడు, ఇఫ్ ద రైడర్ గోస్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అంటే ట్రైన్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఆ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు చూడండి, ఇదిగో ట్రైన్ ఇలా వెళ్తుంది విత్ స్పీడ్ 70 km/h. సో ఇదే డైరెక్షన్లో అంటే రైడర్ కూడా ఇలానే వెళ్తాడు విత్ స్పీడ్ SR. ఇలా వెళ్ళినప్పుడు ట్రైన్ ఎంత టైం తీసుకుంటుంది అంటే వీడిని క్రాస్ చేయడానికి 5 seconds. అలా ఇక్కడ టైం ఏమవుతుంది? T2 = 5 seconds. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ
రెండు కేసెస్లో కూడా రైడర్ని క్రాస్ చేస్తుంది. అంటే సింపుల్గా ట్రైన్ అనేది రెండు కేసెస్లో కూడా పర్సన్ని క్రాస్ చేస్తుంది. వీడి పర్సన్ అయితే ట్రైన్ ఇలా వెళ్తున్నప్పుడు వీడిని క్రాస్ చేస్తుంది. మరి క్రాస్ చేసినప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ ఇందాకే చెప్పా, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంతో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. మరి ఇక్కడ కూడా పర్సనే కదా, ఇక్కడ కూడా డిస్టెన్స్ ఏమవుతుంది? ఎల్టీ. అంటే సింపుల్గా ఇక్కడ డిస్టెన్స్ ఎల్టీ, ఇక్కడ డిస్టెన్స్ ఎల్టీ. అంటే డిస్టెన్స్ అనేది సేమ్, విచ్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్. ఈ పాయింట్ కోసం ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఓకేనా? మరి డిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు? డిస్టెన్స్ బై టైం. అవును కదా? డిస్టెన్స్ కాన్స్టెంట్, అలా స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. అవునా కదా? సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే రేషియో కట్టినప్పుడు ఏమవుతుంది చూడండి. రేషియో కట్టినప్పుడు S1 బై S2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి టీ అనేది T2 బై T1 అవుతుంది. అవునా కదా? T1 బై T2 అవుతుంది, ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో అలా S1 బై S2 ఈజ్ ఈక్వల్ టు T2 బై T1. ఇది ఎందుకు? డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి. సో చూడండి, చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ స్పీడ్ 1 అనగానే ఇదిగోండి ఫస్ట్ స్పీడ్ ఇది వేసేస్తారు, స్పీడ్ 2 అనగానే ఇక్కడ సెకండ్ స్పీడ్ ఇది వేసేస్తారు. కానీ మనం తీసుకోవాల్సింది ఇక్కడ ఇద్దరు మూవింగ్లో ఉన్నారు, ట్రైన్ మూవ్ అవుతుంది, పర్సన్ కూడా మూవ్ అవుతున్నాడు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. సో ఇక్కడ రిలేటివ్ స్పీడ్ R1, ఇక్కడ రిలేటివ్ స్పీడ్ R2. క్లియరే కదా? సో చూడండి ఏమవుతుందో జాగ్రత్తగా. రిలేటివ్ స్పీడ్ అంటే ఫస్ట్ కేసులో ఇద్దరు ఆపోజిట్గా ఉన్నారు కదా, మరి ఆపోజిట్గా ఉంటే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? స్పీడ్స్ యాడ్ అవుతాయి. అంటే 70 ప్లస్ SR. అవునా కదా? ఇదిగోండి 70 ప్లస్ స్పీడ్ ఆఫ్ ద రైడర్ SR బై ఇక్కడ రిలేటివ్ స్పీడ్, ఇక్కడ సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. మరి సేమ్ డైరెక్షన్లో వెళ్తే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? ఒక దాంట్లో నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి, మైనస్ అవుతుంది అనమాట సింపుల్గా. ఇదిగోండి అలా 70 మైనస్ SR. అవునా కదా? మళ్ళీ చాలామంది డౌట్ వస్తుంది, 70 మైనస్ SR ఎందుకు? SR మైనస్ 70 చేయొచ్చుగా అనుకుంటారు. అలా చేయకూడదు, ఎందుకంటే జనరల్గా ట్రైన్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. అవునా కదా? సో అలా 70 మైనస్ SR ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, T2 సెకండ్ టైం ఎంత? 5 సెకండ్స్ బై T1 ఎంత? 2 సెకండ్స్. క్రాస్ మల్టిప్లై చేయండి, SR వస్తుంది. సో చేస్తే ఏమవుతుంది? 2 ఇంటూ 70 అంటే 140 అవుతుంది, ప్లస్ 2 SR ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 70 అంటే 350 అనే కదా, 350 మైనస్ 5 SR. అవునా కదా? ఈ 5 SR ఇటు తీసిరండి, ఈ 140 ఇటు పట్టరండి. అప్పుడు 5 ప్లస్ 2 అంటే 7 SR అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 350లోంచి 140 పోతే ఎంత? 210 అవుతుంది. అప్పుడు SR ఈక్వల్ టు 30 అని కదా, 7 1s 7 30s. సో SR ఈజ్ ఈక్వల్ టు 30. SR అంటే స్పీడ్ ఆఫ్ ద రైడర్, మరి 30 km/h. ఓకేనా? సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకంటే ఇది నేర్చుకుంటే ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఫాస్ట్గా చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అంతేగాని నాకు వచ్చనేసి హడావుడిగా చెప్పేసాను అనుకోండి, డైరెక్ట్గా ఫార్ములా వేసేసి, దానివల్ల యూజ్ ఉండదు. ఓకేనా? సో అదనమాట. సో అలా ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 78. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ది సమ్ ఆఫ్ 3% ఆఫ్ ఏ నెంబర్. ఈ నెంబర్ ఏంటో తెలీదు, లెటర్స్ దీన్ని మనం ఏ అనుకుందాం. అలాగే అండ్ 2% ఆఫ్ ద అదర్ నెంబర్, ఇంకొక నెంబర్ కూడా అంటున్నాడు, ఆ నెంబర్ ఏంటో తెలియదు కాబట్టి లెటర్స్ దాన్ని బి అనుకుందాం. ఈజ్ ఈక్వల్ టు ది 3/4 ఆఫ్ సమ్ ఆఫ్ 3% ఆఫ్ ద ఫస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఏంటి? ఇందాక ఏ అనుకున్నాం కదా. అండ్ 5% ఆఫ్ ద సెకండ్ నెంబర్ ఏంటి? బి అనుకున్నాం కదా. సో ద రేషియో ఆఫ్ ఫస్ట్ నెంబర్ టు సెకండ్ నెంబర్. ఫైనల్గా మనల్ని దేనికి రేషియో కనుక్కోమంటున్నాడు? ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి. ఫస్ట్ నెంబర్ ఏమో ఏ, సెకండ్ నెంబర్ ఏమో బి. అలా A:B ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు చూడండి, ది సమ్ ఆఫ్ అంటున్నాడు. దేని యొక్క సమ్ము? 3% ఆఫ్ ఏకి అండ్ 2% ఆఫ్ బికి. అవునా కదా? ఈ రెండింటి యొక్క సమ్ అనమాట. సో చూడండి, 3% ఆఫ్ ఏ అండ్ ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ కదా. సో 3% ఆఫ్ ఏ అంటే సింపుల్గా ఏ రాసేయచ్చా? ఏం లేదంటే మల్టిప్లికేషన్ ఉన్నట్టే కదా ఇక్కడ. సో అలా 3% ఆఫ్ ఏ ఇది. అలాగే 2% ఆఫ్ బి అంటే చెప్పండి, ఇదిగోండి 2% ఆఫ్ బి. అవునా కదా? ఈ రెండింటి యొక్క సమ్ అంటున్నాడు, ఇదిగోండి సమ్ ప్లస్. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు, ఇదిగోండి ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు? 3/4 ఆఫ్. 3/4 ఆఫ్ అంటే
మల్టిప్లికేషన్. దేనికి మల్టిప్లికేషన్ అంట, ఇదిగోండి సమ్ ఆఫ్ 3% ఆఫ్ ఏ, ఇదిగోండి మల్టిప్లికేషన్ పెట్టానా, సమ్ ఆఫ్ 3% ఆఫ్ ఏ. 3% ఆఫ్ ఏ అంటే ఇందాక చెప్పేది, ఇదిగోండి 3% ఆఫ్ ఏకి, అలాగే 5% ఆఫ్ బి, ఇదిగోండి 5% ఆఫ్ బి. ఈ రెండింటి యొక్క సమ్కి ఎలా ఉంది, 3/4 అంటే 3/4 టైమ్స్ ఉందన్నమాట. సో అలా 3/4 ఆఫ్ సమ్ ఆఫ్ 3% ఆఫ్ ఏ, ఇదిగోండి 3% ఆఫ్ ఏ ప్లస్ ఏంటి 5% ఆఫ్ బి, ఇదిగోండి సరిపోయిందా. సో క్యాలిక్యులేట్ చేస్తే ఏకి బికి రేషియో వచ్చేస్తుంది. సో ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఈ రెండిట్లో పర్సంటేజ్ కామన్ వస్తుందా, అలాగే ఇక్కడ కూడా పర్సంటేజ్ కామన్ వస్తుందా. మరి కామన్ వస్తుంది కాబట్టి పర్సంటేజ్ కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చా. సో క్యాన్సిల్ చేస్తున్నా చూడండి, ఇదిగోండి క్యాన్సిల్ చేసా, ఇదిగోండి ఇక్కడ క్యాన్సిల్ చేసా, ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసా, సిమిలర్లీ ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసా. క్యాన్సిల్ చేసిన తర్వాత ఇదేమవుతుంది 3 ఇంటూ ఏ విచ్ ఈజ్ 3a, అవునా కదా. ఇది 2 ఇంటూ బి, సో ప్లస్ 2b. ఇక్కడ 4 ఉంది కదా, దీన్ని తీసుకొస్తే ఇంటూ 4 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 ఇంటూ లోపలది ఏమవుతుంది 3a, ఇది 5b, 3a ప్లస్ 5b. క్లియరేనా. సో చూడండి ఏమవుతుందో 4 3s 12a ప్లస్ 4 2s 8b ఈజ్ ఈక్వల్ టు 3 3s 9a ప్లస్ 3 5s 15b. సరిపోయిందా. ఈ ఏని ఇటు బట్టి రండి, ఈ బీని అటు బట్టి కలిపండి. ఈ ఏ అంటే 9a, 9a ఇటు వస్తే మైనస్ 9a, 12a మైనస్ 9a అంటే 3a, అవునా కదా. ఈజ్ ఈక్వల్ టు 15b. ఈ మైనస్ 8b ఇటు వస్తే మైనస్ 8b అవుతుంది. 15b మైనస్ 8b అంటే 7b. ఇక్కడ మనకు అడిగిన రేషియో ఏంటి, a:b అంటే సింపుల్గా a/b. ఇక్కడ ఏ ఉంది, ఈ b ఇటు తీసుకొస్తే a/b అవుతుంది, అవునా కదా. ఈ 3 ఇటు పట్టుకొస్తే by3 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 7/3. రేషియోలో చెప్తే 7:3, ఓకేనా. సో అలా 7:3. అంతేకాని చాలామంది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, a:b కనుక్కోబోయి b:a కనుక్కుంటారు. అప్పుడు ఏమొస్తుంది, b:a అంటే 3:7 వస్తుంది. అలా కనుక్కోకూడదు. ఫస్ట్ నెంబర్ అంటే ఏ అనుకున్నాం కదా, అలా సెకండ్ నెంబర్ అంటే బి అనుకున్నాం కదా, b. సో a:b కనుక్కోవాలి, అంతేగాని b:a అలా కనుక్కోకూడదు. సో ఓకేనా. సో అలా ఆప్షన్ 3 ఈజ్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్ నెంబర్ 79లో, ఇఫ్ 65 ఇంటూ 65 ఈజ్ ఈక్వల్ టు 4,225 దెన్ ద వాల్యూ ఆఫ్ 6.5 ఇంటూ 6.5. ఇది అంత సింపుల్ క్వశ్చన్ అంటే అంత సింపుల్ క్వశ్చన్ అనమాట. సో ఏమవుతుంది చూడండి, దీన్ని ఎలా రాస్తాను, 65/10 రాయొచ్చు లేదా, ఇంటూ దీన్ని ఎలా రాస్తాను 65/10 రాయొచ్చు లేదా. సో 5ని మల్టిప్లై చేస్తే 65 ఇంటూ 65, కింద ఏమవుతుంది 100 కదా. సో అలా ఇదేమవుతుంది 65 ఇంటూ 65 అంటే ఆల్రెడీ మనకు తెలుసు, 65 ఇంటూ 65 అంటే 4,225, అవునా కదా. సో దాని బదులు నేను 4,225ని పెట్టేస్తున్నా బై 100. మరి చెప్పండి 100తో డివిజన్ కాబట్టి యాక్చువల్గా ఇక్కడ ఉండాల్సిన పాయింట్ 2 టైమ్స్ బ్యాక్ స్టెప్ తీసుకుంటుంది, ఇదిగోండి అంటే ఇక్కడికి వస్తుంది. ఒకవేళ మల్టిప్లికేషన్ అయితే ఇలా మూవ్ అయ్యేది, కానీ డివిజన్ కాబట్టి బ్యాక్ స్టెప్ మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఉండాల్సిన పాయింట్ 2 టైమ్స్ ఇక్కడికి వస్తుంది అనమాట, 2 టైమ్స్ బ్యాక్ స్టెప్ తీసుకొని. అలా ఇక్కడికి పాయింట్ వస్తే ఏమవుతుంది ఆన్సర్ 42.25, ఓకేనా. సో చూడండి ఏమవుతుందో 42.25, ఓకేనా. సో అలా దిస్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. సో చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 81, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ చూడంగానే భయపడిపోతారు, ఎందుకంటే దీన్ని ఇలా సాల్వ్ చేయాలనుకుంటారు. ఎలా అంటే ఇదిగోండి, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం, జనరల్గా 5 ఇంటూ 777 ప్లస్ 1 దానికి ఒక వాల్యూ వస్తుంది కదా, బై 5 అంటే 5 ఇంటూ 777 ప్లస్ 1/5 అంటే ఒక వాల్యూ వస్తుంది బై 5 ప్లస్ ఇక్కడ కూడా అంతే 5 ఇంటూ 777 ప్లస్ 2 ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది బై 5. ఇలా సమ్ వాల్యూ బై 5 సమ్ వాల్యూ బై 5 ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తారనమాట. అలా వెళ్తే మనకి టైం సరిపోతుందా, సరిపోదు. సో మరి దీనికి ట్రిక్ ఎలా వాడతామంటే మనం జాగ్రత్త చూడండి. ఇదిగోండి సపోజ్ నేను 5 1/2 అంట, అంటే 5 1/2. నేను దీన్ని ఇలా రాయకుండా ఇదిగోండి ఇలా రాస్తా 5 + 1/2. మీరు యాక్సెప్ట్ చేస్తారా, చెయ్యాలి. ఎందుకంటే చూడండి ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, అవునా కదా. సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్లో రాస్తే ఏమవుతుంది చూడండి,
2 ఇంటూ 5, 2 5 10 ప్లస్ 1 ఏమవుతుంది 11/2 అవునా కదా. మరి దీన్ని చూస్తే ఎల్సిఎం 2 అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 2 5 10 ప్లస్ 1 ఇక్కడ కూడా 11/2 అంటే సింపుల్గా 5 1/2ని నేను ఎలా రాశాను 5 ప్లస్ 1/2గా రాశా. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మీరు చెప్పండి 777 1/5 ఎలా రాసుకోవచ్చు 777 ప్లస్ 1/5 రాయొచ్చు లేదు, ఎందుకంటే ఇప్పుడు 5 1/2ని ఎలా రాశాను 5 ప్లస్ 1/2 అవునా కదా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా అంతే 777 1/5ని 777 ప్లస్ 1/5 ఈ లాజిక్తో మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో చూడండి ఏమవుతుందో ఇందా చెప్పిన ప్రకారం ఇది, లేదంటే ఇక్కడ కొద్దిగా మూవ్ అవుతుంది, ఇదిగోండి 777 ప్లస్ 1/5 ఎందుకో తెలుసు కదా. సిమిలర్లీ ఇక్కడ కూడా 777 ప్లస్ 2/5 ప్లస్ ఇక్కడ 777 ప్లస్ 3/5 ఇన్ ద సేమ్ ఇక్కడ కూడా 777 ప్లస్ 4/5. కానీ ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఏం లేదు, ప్లస్లు పెట్టుకుంటూ వెళ్తాం కదా, ప్లస్లు పెట్టినప్పుడు 4 777లో వస్తాయి అవునా కదా. ఇది ఒక 777, ఇది ఒక 777, అలా 4 777లో వస్తాయి. కాకపోతే అర్థం కావాలి కాబట్టి నేను విడమర్చి చెప్తున్నా అంతే ఇంకా, అంతేగాని మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు అనమాట. ఓకేనా. సో చూడండి ఎక్స్ప్లెనేషన్ కాబట్టి క్లియర్గా చెప్తాను. సో ఏమైంది ఇక్కడ 777లో ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి, అంటే 4 ఇంటూ 777 రాయొచ్చో లేదా, ప్లస్ ఇక్కడ 1/5 ఉంది, ప్లస్ 2/5 ఉంది ఇక్కడ, అలాగే ఇక్కడ 3/5 ఉంది, సిమిలర్లీ ఇక్కడ 4/5 ఉంది. ఇక్కడ మొత్తానికి ఎల్సిఎం ఏమవుతుంది 5 అవుతుంది. 5 వాటిని యాడ్ చేస్తే 1 + 2 + 3 + 4 అంటే 10 అవుతుంది. 10/5 అవునా కదా, డైరెక్ట్ చెప్పాను. 10/5 అంటే అగైన్ 2 అవుతుంది అవునా. సో ఇది వచ్చేసి 2. ఇక్కడ లాస్ట్ డిజిట్ వెరిఫై చేయడానికి మనకి 2 ఆప్షన్స్ వస్తాయి, ఎందుకంటే 4 7s అంతా 28, లాస్ట్ డిజిట్ 8 + 2, లాస్ట్ డిజిట్ 0 అంటే మనకి 2 ఆప్షన్లు వచ్చినాయి. అప్పుడు లాస్ట్ డిజిట్ వెరిఫై చేయడానికి కుదరదు అనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఇంకా చేయాలి, డైరెక్ట్ చేయాల్సిందే. అప్పుడు ఏమవుతుంది చూడండి 4 777 అంటే ఇదిగో 777 × 4, లేదంటే మనకి డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది, అది ఇంకా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్ చేసేద్దాం. సో చూడండి 4 7s 28, 4 7s అగైన్ 28, 4 7s అగైన్ 28 ఏమవుతుంది 8 0 1 క్యారీ 11 అవుతుంది, 1 క్యారీ 3 అవుతుంది. అలా 3108 ప్లస్ 2 ఉంది కదా, సో ప్లస్ 2 యాడ్ చేస్తే 3110, అలా 3110 అనేది మన ఆప్షన్ అవుతుంది. ఓకేనా. కానీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఇక్కడ అంతా విడమర్చి చూపిస్తున్నాను. కానీ మనం చేసేటప్పుడు ఏం చేయాలి 777 + 1/5, అలా 777 ఎన్ని వస్తాయి 4 వస్తాయి. 4 × 777 ఇక్కడ వీటిని యాడ్ చేస్తే 1/5 + 2/5 + 3/5 + 4/5 అంటే 10/5 అవుతుంది, ప్లస్ 2. ఇది డైరెక్ట్గా రాసేసేయాలన్నమాట. ఇది చూడంగానే డైరెక్ట్గా ఇది రాసేసేయాలి. అలా చేస్తేనే మనకి టైం మేనేజ్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 82. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ A = 2/3 ఆఫ్ B అంటే 2/3 × B అండ్ B = 1/3 × C, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A = B = C అంటున్నాడు. అంటే సింపుల్గా ఈ 2 కండిషన్స్ ఇచ్చి మనల్ని A = B = C వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి ఇది ఎంత సింపుల్. ఇప్పుడు చూద్దాం రండి. A = ఏమి ఇచ్చాడు 2/3 × B ఇచ్చాడు. దీన్ని బట్టి చెప్పండి ఈ B ఇటు వస్తే ఏమవుతుంది A/B అవుతుంది. A/B అంటే A = B, లేదంటే చూడండి ఇదిగోండి ఈ B ఇక్కడికి వస్తే A/B అవుతుందా. దీన్ని బట్టి చెప్పండి మీరే A = B అంటే ఏమవుతుంది A = B = 2/3 అంటే 2:3 అని కదా, 2:3. ఇన్ ద సేమ్ వే ఇక్కడ మీరు చెప్పండి B = ఏముంది 1/3 × C ఉంది అవునా కదా. మరి ఈ C ఇటు వస్తే ఏమవుతుంది B/C అవుతుంది అవునా కదా. సో ఇది B/C అవుతుంది. మరి B/C = 1/3 అంటే దీన్ని బట్టి మీరే చెప్పండి B = C ఏమవుతుంది B = C = 1/3 అంటే 1:3 అవునా కదా. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు మనల్ని A = B = C వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు అవునా కదా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ కంటిన్యూటీ ఉండాలన్నమాట. అంటే కంటిన్యూటీ అంటే మీనింగ్ ఏంటి, A తర్వాత B ఉంది చూసారా, తర్వాత
బి తర్వాత సి ఇలా ఉన్నప్పుడు మాత్రమే డైరెక్ట్గా A:B B:C ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం డైరెక్ట్గా A:B:C ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ ద సింపుల్ టెక్నిక్. ఇప్పుడు చెప్పే టెక్నిక్ని యూజ్ చేసుకొని. అదే ఒకవేళ కంటిన్యూటీ లేదనుకోండి, ఇప్పుడు చెప్పే టెక్నిక్ అనేది యూజ్ అవ్వదు. కంటిన్యూటీ లేకపోవడం అంటే ఇక్కడ A:B ఉంది, ఇక్కడ B:C లేకుండా C:B ఉందనుకో, అప్పుడు వాడకూడదు అనమాట. అగైన్ దాన్ని B:Cలోకి కన్వర్ట్ చేసి అప్పుడు వాడుకోవచ్చు. ఓకేనా? సో ఆ ట్రిక్ ఏంటంటే జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఏ వాల్యూ కావాలంటే ఇదిగోండి, ఏ వాల్యూ కావాలంటే సింపుల్గా ఇలా డౌన్కి రండి. 2 × 1 ఇదిగోండి 2 2 × 1 మల్టిప్లికేషన్ చేయాలి. 2 × 1 చేస్తే 2. అలా ఏ వాల్యూ ఎంత అంటే 2. బి వాల్యూ కావాలంటే ఇదిగోండి ఇలా క్రాస్గా వెళ్ళండి, క్రాస్గా. సో 1 × 3 అలా బి వాల్యూ వస్తుంది. 1 × 3 అంటే 3. ఓకేనా? ఇప్పుడు సి వాల్యూ కావాలంటే మళ్ళీ ఇక్కడి నుంచి డౌన్కి రండి. డౌన్కి వస్తే 3 × 3 3 3 ఎంత 9. అలా సి వాల్యూ 9 అయింది. ఏ వాల్యూ కావాలంటే డౌన్కి రండి, 2 × 1 2 అవుతుంది. బి వాల్యూ కావాలంటే క్రాస్గా వెళ్ళండి, ఇదిగో 1 × 3 3 అవుతుంది. సి వాల్యూ కావాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్కి రండి, 3 × 3 9 అవుతుంది. అలా A:B:C ఏమవుతుంది 2:3:9 అవుతుంది. ఓకేనా? ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఇందాకే చెప్పా, కంటిన్యూటీ ఉన్నప్పుడు. అంటే ఏ తర్వాత బి, ఇక్కడ బీతో ఎండ్ అయింది కాబట్టి బీతో స్టార్ట్ అవ్వాలన్నమాట. అలా B:C ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం డైరెక్ట్గా A:B:Cని ఫైండ్ అవుట్ చేయగలం. ఎలా? ఈ రూల్ యూజ్ చేసి. ఓకేనా? సో అలా ఆప్షన్ అనేది ఆప్షన్ నెంబర్ 3 2:3:9. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 86. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ది ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ షోస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ కోర్స్ బుక్స్ ఫర్ 5 సబ్జెక్ట్స్ అనేసి మనకి 5 సబ్జెక్ట్స్ ఇచ్చాడు. ఏంటవి? ఒకటి వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఇన్ థౌజండ్స్ సోల్డ్ బై ఏ ప్రింటింగ్ కంపెనీ ఇన్ 2015 and 2016 బేస్డ్ ఆన్ ద గ్రాఫ్ ఆన్సర్ ద గివెన్ ఫాలోయింగ్ క్వశ్చన్ అనేసి ఇచ్చాడనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే డేటా చూడండి, డేటాని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగో ఇక్కడ మనకి ఈ బ్లూ కలర్లో చూసారా, ఇది వచ్చేసి 2015కి సంబంధించిన డేటా అనమాట. ఇది వచ్చేసి 2015కి సంబంధించిన డేటా. అలాగే ఈ గ్రే కలర్ లేదా బ్లాక్ కలర్లో చూసారా, ఈ బార్లు వచ్చేసి 2016కి సంబంధించిన డేటా అనమాట. అయితే ఇవి వచ్చేసి మనకి సంబంధించిన సబ్జెక్ట్స్. అంటే ఇది వచ్చేసి ఫిజిక్స్, ఇది వచ్చేసి కెమిస్ట్రీ, ఇది బయాలజీ, ఇది మ్యాథమెటిక్స్, ఇది ఇంగ్లీష్. మేబీ మీకు క్లియర్గా ఉండకపోవచ్చు. ఓకేనా? సో అలా ఇది వచ్చేసి ఇదన్నమాట, ఇవి సబ్జెక్ట్స్. సో ఇక్కడ 25, 30 ఇవేంటంటే ఫిజిక్స్ బుక్స్ అనేవి, ఫిజిక్స్ బుక్స్ ఉన్నాయి కదా, ఇవి 2015లో 25,000 సేల్ అయినాయి. అలాగే ఇవే ఫిజిక్స్ బుక్స్ 2016లో 30,000 సేల్ అయినాయి. అలా ఈ పైన ఉన్న నెంబర్స్ అనేవి సేల్స్ అనమాట. బ్లూ కలర్ మీద ఉంటేనేమో 2015లో జరిగిన సేల్, గ్రే కలర్ మీద ఉంటేనేమో 2016లో జరిగిన సేల్ అనమాట. ఇదనమాట కంప్లీట్ డేటా అనేది, ఇది వాడిచ్చింది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ బుక్స్ సోల్డ్ ఇన్ 2015 టు దట్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఇంగ్లీష్ బుక్స్ సోల్డ్ ఇన్ 2016. అంటే ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్ బుక్స్ సోల్డ్ ఇన్ 2015. మ్యాథమెటిక్స్ ఎక్కడ ఉంది? ఇదిగోండి, ఇది మ్యాథమెటిక్స్. అయితే 2015 అంటే దేనికి సంబంధించి? బ్లూ కలర్కి సంబంధించి. దేంట్లో? మ్యాథమెటిక్స్లో 2015లో ఎన్ని బుక్స్ సేల్ అయినాయి అంటే 2015 అంటే బ్లూ కలర్ కదా, ఇదిగోండి 34 సేల్ అయినాయి. అంటే ఇది థౌజండ్స్లో అనమాట డేటా, కానీ మనకు థౌజండ్స్ అయిన ఇచ్చినా కానీ ఇక్కడ 34 కాబట్టి ఇదిగో దీని వాల్యూ 34 అవుతుంది. 2015లో మ్యాథమెటిక్స్లో 34 బుక్స్ సేల్ అయినాయి అనమాట. అలా దీని వాల్యూ 34. అండ్ టు దట్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఇంగ్లీష్ బుక్స్ సోల్డ్ ఇన్ 2016. ఇంగ్లీష్ ఎక్కడ ఉంది? ఇదిగోండి ఇంగ్లీషు 2016 అన్నాడు. మరి 2016 అంటే ఏ బాక్స్ తీసుకోవాలి? 2016 అంటే గ్రే కలర్ బాక్స్. ఇదిగోండి గ్రే కలర్ బాక్స్. దీంట్లో ఇంగ్లీష్ బుక్స్ ఎన్ని సేల్ అయినాయి 2016లో? ఇదిగోండి 20. అంటే ఈ వాల్యూ 20. అయితే ఏమంటున్నాడు? ఫైండ్ ద పర్సంటేజ్ అంటున్నాడు. దేనికి పర్సంటేజ్? 34 అనేది దీంట్లో ఎంత పర్సెంట్ అవుతుంది అనేసి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే 34 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 20 అంటున్నాడు. అంటే సింపుల్గా 34 అనేది 20లో ఎంత పర్సెంట్ అవుతుంది అంటున్నాడు. అంటే సింపుల్గా పర్సంటేజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ బుక్స్ సోల్డ్ ఇన్ 2015 టు దట్ ఆఫ్ ది
నంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ ఇన్ 2016. దీని మీనింగ్ ఇదనమాట. దీని వాల్యూ 34, దీని వాల్యూ 20. 34 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 20, ఇది అనమాట అడిగింది ఫైనల్గా. సో ఇలాంటి మోడల్ అనేది నేను ఆల్రెడీ చెప్పా కదా, ఈ ఫార్మాట్లో క్వశ్చన్ వస్తే ఆఫ్ తర్వాత ఎవరు ఉంటారో వాళ్ళని ఏం చేయాలి, కింద పడేయాలి. ఇదిగోండి కింద రాసేసా. రిమైనింగ్ ఎవరు ఉంటారో వాళ్ళని పైన. రిమైనింగ్ 34 కదా, అదిగోండి వాళ్ళని పైన. పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. సో సాల్వ్ చేస్తే వచ్చేదే మన ఆన్సర్ అనమాట. చూడండి ఇదిగోండి 0 0 క్యాన్సిల్. సో 2 1s 2 17s. 17 into 10 అంటే 170%. ఓకేనా. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. ఇలా డేటాని క్లియర్ కట్గా మనం వాడుకొని ఆన్సర్స్ అయితే పెట్టాలన్నమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 87. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ది ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ షోస్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఆటోమొబైల్స్ ఇన్ థౌజండ్స్ బై 3 బ్రాంచెస్ ఏబిసి ఆఫ్ అన్ ఆటోమొబైల్ కంపెనీ ఓవర్ 5 years బేస్డ్ ఆన్ గ్రాఫ్. ఆన్సర్ ద క్వశ్చన్ బిలో. సో ఇక్కడ డేటా ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్త చూడండి. ఇవి వచ్చేసి ఇయర్స్ అనమాట. అంటే 2012, 13, 14, 15, 16 ఇవి వచ్చేసి ఇయర్స్. ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నదేమో బ్రాంచ్ ఏ. బ్లూ కలర్లో ఉన్నది బ్రాంచ్ ఏ. అలాగే ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉన్నదేమో బ్రాంచ్ బి. అలాగే గ్రే కలర్లో ఉన్నదేమో బ్రాంచ్ సి అనమాట. ఇవి వచ్చేసి ఏంటంటే 30, 40, 50 ఉన్నాయి చూసారా, 40, 30, 50 ఇవి వచ్చేసి ప్రొడక్షన్ అనమాట. అంటే 2012లో ఏ అనే బ్రాంచ్ వాడు 40 ప్రొడక్షన్ జరిగిందనమాట ఏ అనే బ్రాంచ్లో. అలాగే బి అనే బ్రాంచ్లో 30 ప్రొడక్షన్ జరిగిందనమాట. ప్రొడక్షన్ మీన్స్ తయారీ అనమాట. సో ఆటోమొబైల్ తయారీ ఇక్కడేమో 40 జరిగింది, బి అనే బ్రాంచ్లో 30 జరిగింది, సి అనే బ్రాంచ్లో 50 జరిగింది. ఇదంతా దేనికి సంబంధించి, 2012కి సంబంధించిన డేటా. అలా 2013లో ఏలో 50 జరిగింది, బిలో 35, సిలో 45 ఇదనమాట కంప్లీట్ డేటా. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆటోమొబైల్ బై బ్రాంచ్ బి ఫ్రమ్ 2012 to 2015. అంటే సింపుల్గా ఏమంటలా, బ్రాంచ్ బి ఉంది కదా, దీంట్లో జరిగిన ప్రొడక్షన్ ఉండేది కదా, ఈ ప్రొడక్షన్ అనేది 2012 నుంచి 2015కి వెళ్ళే టైంకి ఎంత ఇంక్రీజ్ అయింది. అంటే 2012లో కొంత ప్రొడక్షన్ జరుగుతుంది కదా, ఆ ప్రొడక్షన్ అనేది 2015కి వెళ్ళే టైంకి ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అనేసి అడుగుతున్నాడు అనమాట. మరి బ్రాంచ్ బిలో 2012లో ఎంత ప్రొడక్షన్ జరిగింది. బ్రాంచ్ బి అంటే ఇదిగోండి ఆరెంజ్ బాక్స్, 2012 ఇదిగోండి ఇక్కడ ఉంది. మరి 2012లో బ్రాంచ్ బిలో ఎంత ప్రొడక్షన్ జరిగింది, 30 జరిగింది, అవునా కదా. 2012లో 30 ప్రొడక్షన్ జరిగింది. అలాగే బ్రాంచ్ బిలో 2015లో ఎంత ప్రొడక్షన్ జరిగింది, ఇదిగోండి 2015 ఇది. బ్రాంచ్ బి అంటే ఆరెంజ్ కలర్ బాక్స్ అనే కదా. సో ఇక్కడ బ్రాంచ్ బిలో ఎంత ప్రొడక్షన్ జరిగింది, 45, అవునా కదా. 2012లోనేమో 30 ప్రొడక్షన్ జరిగితే 2015లో 45 ప్రొడక్షన్ జరిగింది. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే టైంకి ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అనేసి అడుగుతున్నాడు అనమాట. మరి ఇక్కడ చూస్తే 30 జరిగింది, ఇక్కడ 45 జరిగింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే టైంకి ఎంత పెరిగింది, 15 పెరిగింది, అవునా కదా. ఎంత పెరిగింది, 15 పెరిగింది. ఎంత మీద పెరిగింది, 30 మీద పెరిగింది, అవునా కదా. 30 మీద 15 పెరిగింది. సో అలా 30 మీద పెరిగింది కాబట్టి బై 30 పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100. ఓకేనా. 30 మీద 15 పెరిగింది కాబట్టి పెరిగిన వాల్యూ పైన, బై ఎంత మీద పెరిగింది, 30 మీద పెరిగింది, బై 30 ఇంటూ 100 పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి. సో క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది చూడండి, 15 1s 15 2s, 2 1s 2 50s, అలా 50 అంటే 50% ఇంక్రీజ్ అయిందనమాట. ఎప్పటి నుంచి ఎప్పటికి, 2012 నుంచి 2015కి. ఓకేనా. సో విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 88. ది ఫాలోయింగ్ టేబుల్ షోస్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యాడ్ అపియర్డ్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామ్ from 5 different states of India over 5 years based on the table. Answer the question given below అంటున్నాడు. సో చూడండి డేటా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి వచ్చేసి ఇయర్స్ అనమాట. 2012, 13, 14 ఇవి వచ్చేసి ఇయర్స్. ఇవి వచ్చేసి స్టేట్స్ అనమాట. ఏపీ, యూపీ, ఎంపీ, పంజాబ్, కేరళ. ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే సింపుల్గా దీని మీనింగ్ ఏంటంటే 2012లో
ఇక్కడ దేనికి అపియర్ అవుతున్నారు? అపియరింగ్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామ్, అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు అనమాట సింపుల్గా. సో 2012లో ఏపీ నుంచి 410 పర్సన్స్ లేదా 410 స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. దీని మీనింగ్, డేటా మీనింగ్ ఏంటంటే 2012లో ఏపీ నుంచి 410 స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు, యూపీ నుంచి 300 స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు, అలాగే ఎంపీ నుంచి 250 స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. అలా ఇవి వచ్చేసి ఇయర్స్ అయితే ఆ ఇయర్స్లో ఈ స్టేట్స్ నుంచి అటెండ్ అయిన వాళ్ళు వీళ్ళు. అర్థమైందా? ఇవి ఇయర్స్, ఈ స్టేట్స్, ఈ ఇయర్స్లో ఈ స్టేట్స్ నుంచి అటెండ్ అయిన వాళ్ళు వీళ్ళు అనమాట. ఓకేనా? సో అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యాడ్ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామ్ యూపీ ఇన్ 2013 అండ్ 2014. యూపీ నుంచి 2013, 2014లో అటెండ్ అయిన వాళ్ళకి, అలాగే టు దోస్ హూ హ్యాడ్ అపియర్డ్ ఫ్రమ్ ఎంపీ ఫర్ ద సేమ్ పీరియడ్. ఫర్ ద సేమ్ పీరియడ్ అంటే ఇక్కడ ఇచ్చిన పీరియడ్ ఏంటి? 2013 అండ్ 2014. అంటే సింపుల్గా 2013 అండ్ 2014. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే యూపీ నుంచి 2013, 2014 ఈ 2 ఇయర్స్లో ఎంతమంది అటెండ్ అయ్యారో వాళ్ళకి, అలాగే ఎంపీ నుంచి 2013, 2014 ఈ 2 ఇయర్స్లో కలిపి ఎంతమంది అటెండ్ అయ్యారో వాళ్ళకి, వీళ్ళిద్దరికి రేషియో కనుక్కోమంటున్నాడు. సో చూడండి, యూపీ నుంచి, యూపీ అంటే ఇదేనా కదా, యూపీ నుంచి ఏ ఇయర్స్ మధ్య? 2013, 14. ఇదిగోండి 2013, 14 ఈ 2 సంవత్సరాలు ఎంతమంది అటెండ్ అయ్యారు ఎగ్జామ్కి? ఇక్కడ 400, ఇక్కడ 450. అలా ఈ 2013, 2014 ఈ 2 సంవత్సరాలు కలిపి మొత్తం 850 అటెండ్ అయ్యారు వీళ్ళకి. అలాగే ఎంపీ ఫర్ ద సేమ్ పీరియడ్ అంటే ఎంపీ నుంచి 2013, 2014 ఈ 2 ఇయర్స్లో అటెండ్ అయిన వాళ్ళు. మరి ఇదిగోండి ఇది ఎంపీ. 2 ఇయర్స్ అంటే 2013, 14 అంటే ఈ 2 సంవత్సరాలు ఎంతమంది అటెండ్ అయ్యారు? ఇక్కడ 280, ఇక్కడ ఒక 240, మొత్తం కలిపితే 520 ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళకి. వీళ్ళ మధ్య రేషియో అడిగాడు. రేషియో అడిగితే ఇదిగోండి రేషియో 0, 0 క్యాన్సిల్. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? ఏం క్యాన్సిల్ అవ్వు. ఇదిగోండి 85:52. ఓకేనా? సో అలా 85:52 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 89. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ది ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ షోస్ ది నంబర్ ఆఫ్ కోర్స్ బుక్స్ ఫర్ 5 సబ్జెక్ట్స్, ఫిజిక్స్ P, chemistry C, biology B, mathematics M and English E in thousands, sold by a printing company in 2015 and 2016 based on the graph. Answer the question given below. సో ఇక్కడ డేటా ఏమంటున్నాడంటే ఇవి ఉన్నాయి చూసారా, ఇక్కడ PCBME ఇవి వచ్చేసి సబ్జెక్ట్స్ అనమాట. ఇవి వచ్చేసి సబ్జెక్ట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఇవి వచ్చేసి 5 సబ్జెక్ట్స్. ఇక్కడ ఇవి వచ్చి సేల్స్ అనమాట. ఇదిగోండి ఇవి ఉన్నాయి చూసారా, ఇవి వచ్చి సేల్స్. అలాగే ఇక్కడ వైట్ కలర్లో ఉంది చూసారా బాక్స్, అది వచ్చేసి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే వైట్ కలర్ బాక్సెస్ అనేవి 2015లో జరిగిన సేల్స్ అనమాట. వైట్ కలర్ బాక్సెస్ దేన్ని రిప్రజెంట్ చేస్తే 2015లో జరిగిన సేల్స్. అలాగే బ్లాక్ కలర్ బాక్సెస్ ఉన్నాయి చూసారా బార్స్, బ్లాక్ కలర్ బార్స్, ఇవి వచ్చేసి 2016కి సంబంధించిన సేల్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఫిజిక్స్లో 2015లో సేల్ ఎంత జరిగింది? 25 జరిగింది. ఇదిగోండి 2015 అంటే వైట్ కలర్ బార్ కదా, సో 25 జరిగింది అనమాట. ఇదే ఫిజిక్స్లో 2016లో సేల్ ఎంత జరిగింది? 30 జరిగింది. ఎందుకంటే బ్లాక్ బారే కదా 2016కి సంబంధించి. అలా ఇవి వచ్చేసి సబ్జెక్ట్స్, ఇవి వచ్చేసి సేల్స్ అయితే వైట్దేమో 2015కి సంబంధించిన డేటా, బ్లాక్దేమో 2016కి సంబంధించిన డేటా. ఇది డేటాకి సంబంధించి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద గ్రాఫ్ షోన్ అబౌవ్ ఈజ్ నాట్ ట్రూ. వీటిల్లో ట్రూ కానీ స్టేట్మెంట్ ఏదో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ట్రూ కానిది అంటే నాట్ ట్రూ, ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. జనరల్లీ మనమేం కన్ఫ్యూజ్ అయిపోతారు చాలామంది. మనకి ఏంటంటే ఏది రైట్ అయితే అది ఆన్సర్ పెట్టేస్తాం, కానీ ఇక్కడ రైట్ అనే ఆప్షన్ కాదు ఆన్సర్ పెట్టమంటుంది వాడు. ఏది రాంగో అది ఆన్సర్ అవుతుంది, ఆ ఆన్సర్ని పెట్టమంటున్నాడు అనమాట వాడు. సో చూడండి ఏమవుతుందో. ఇక్కడ
ఫస్ట్ ఆప్షన్లో ఏమంటున్నాడు, సేల్స్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ బుక్స్ వాజ్ హయ్యర్ ఇన్ 2016 యాజ్ కంపేర్ టు 2015. అంటే ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో చూసారా, వీటి యొక్క సేల్స్ అనేవి 2016లో ఎక్కువ ఉన్నాయంట. ఎప్పుడు 2015తో కంపేర్ చేసినప్పుడు. ఇదిగోండి వైట్ బార్స్ ఏమో 2015కి సంబంధించినవి, బ్లాక్ బార్స్ ఏమో 2016కి సంబంధించినవి. 2016లో సేల్ ఎక్కువ ఉందంట, 15లో తక్కువ ఉందంట. మరి చూడండి, బ్లాక్ బాక్సులు హయ్యర్గా ఉన్నాయా, ఇదిగోండి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. ఇక్కడ బ్లాక్ బాక్సులు ఎక్కువ ఉన్నాయి అంటే 2016లో సేల్ ఎక్కువ ఉందనేగా, ఇక్కడ సేల్ ఎక్కువ ఉంది, ఇక్కడ సేల్ ఎక్కువ ఉంది, ఇక్కడ కూడా సేల్ ఎక్కువ ఉంది. 2016లో సేల్ ఎక్కువ ఉంది. మరి వాడు చెప్పింది కూడా అదేగా, సేల్స్ ఆఫ్ దీస్ బుక్స్ వాజ్ హయ్యర్ ఇన్ 2016. మరి ఇక్కడ 2016 డేటా అనేది హయ్యర్గా ఉందా లేదా? సో అలా ఇది కరెక్ట్ ఆప్షన్. మనల్ని అడిగింది ఏంటి, నాట్ ట్రూ, ఫాల్స్ ఆప్షన్ అంటే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు, నెక్స్ట్ ఆప్షన్లో ఏమంటున్నాడు చూడండి జాగ్రత్తగా. సేల్స్ ఆఫ్ కెమిస్ట్రీ బుక్స్ హ్యాస్ సీన్ ద హైయెస్ట్ గ్రోత్ అమాంగ్స్ట్ ఆల్ సబ్జెక్ట్స్. అంటే కెమిస్ట్రీ బుక్స్ సేల్స్ అనేవి అన్ని బుక్స్తో కంపేర్ చేస్తే, అంటే రిమైనింగ్ అన్ని బుక్స్తో కంపేర్ చేస్తే కెమిస్ట్రీ బుక్స్ యొక్క సేల్స్ అనేది హైయెస్ట్ ఉందంట. సో చూడండి, మరి కెమిస్ట్రీ అంటే ఇది, మరి దీని సేల్స్ చూడండి, ఇక్కడ 2016లో దీని సేల్స్ అనేది హైయెస్ట్గా ఉంది. ఇప్పుడు మిగతా బుక్స్తో కంపేర్ చేస్తే, మిగతా బుక్స్ యొక్క సేల్స్తో కంపేర్ చేస్తే దీని సేల్ అనేది హైయెస్ట్గా ఉంది. మరి ఇది కూడా ట్రూవేనా కదా? సో అలా ఈ ఆప్షన్ కూడా ట్రూ. నెక్స్ట్ చూడండి, కంబైన్డ్ సేల్స్ ఆఫ్ బయాలజీ బుక్స్ ఫర్ 2015 and 16. కంబైన్డ్ సేల్స్ ఆఫ్ బయాలజీ బుక్స్ ఫర్ 2016 and 15 ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ ద ఇంగ్లీష్ బుక్స్. అంటే 2015-16 ఈ రెండిట్లో బయాలజీ బుక్స్ సేల్స్ అనేది ఇంగ్లీష్ బుక్స్ సేల్స్ కంటే తక్కువ ఉందన్నమాట. 2015-16 బయాలజీ బుక్స్ సేల్స్ అంటే ఇదిగోండి ఇది, అలాగే 2015-16లో ఇంగ్లీష్ సేల్స్ అంటే ఇది. మరి ఇంగ్లీష్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఇంగ్లీష్ అనేది హైట్ తక్కువ ఉంది చూడండి, హైట్ తక్కువ అంటే సేల్ తక్కువనేగా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, బయాలజీ బుక్స్ సేల్స్ తక్కువ అంటున్నాడు. ఇక్కడ ఇది బయాలజీ ఎలా ఉంది, హైట్ ఎక్కువ ఉంది, అంటే ఇక్కడ సేల్స్ ఎక్కువ జరిగినాయి. ఇంగ్లీష్లో హైట్ తక్కువ ఉంది కదా, అంటే ఇక్కడ సేల్స్ తక్కువైనాయి. అంటే బయాలజీ సేల్స్ ఎక్కువ, ఇంగ్లీష్ సేల్స్ తక్కువ. మరి ఇక్కడేమో బయాలజీ సేల్స్ తక్కువ ఇచ్చాడు, ఇంగ్లీష్ సేల్స్ ఎక్కువ ఇచ్చాడు. మరి ఇది ఆప్షన్ తప్పే కదా. ఇక్కడ క్వశ్చన్ ఇది నాట్ ట్రూయే కదా, నాట్ ట్రూ. కనుక్కోమని ఏంటి, నాట్ ట్రూ ఏదైతే ఉందో అది కనుక్కోమన్నాడు. మరి ఇది నాట్ ట్రూ కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ ఆప్షన్. అంతేగాని ఏది రైట్ అయితే అది మన ఆన్సర్ కాదు. ఇక్కడ ఏ స్టేట్మెంట్ రాంగో ఆ స్టేట్మెంట్ అనేది ఆన్సర్ అవుతుంది. మరి ఇది రాంగ్ స్టేట్మెంటే కదా, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడైతే డైరెక్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.